ఒక క్వార్టర్ అయిపోయింది కాబట్టి, క్వార్టర్ అంటే మందు కాదు బాబు, ఇయర్లో క్వార్టర్ అయింది కాబట్టి మనం ఈ ఇయర్ క్వార్టర్లో ఏంటేంటి సినిమాలు చూసాం ఫ్రమ్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 3 నెలల్లో మనం చూసిన సినిమాలు, వాటి యొక్క విశ్లేషణ గురించి లైట్గా మాట్లాడేసుకుందాం. సో పని అయిపోద్ది. ఫస్ట్ చూసిన మూవీ బొట్టుబొమ్మ. బాగానే ఉంది కానీ యాక్చువల్ స్టోరీ ఇంటర్వెల్ నుండి స్టార్ట్ అయింది. అప్పటిదాకా బాగానే బిల్డ్ చేశారు. మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా బాగా క్లిక్ అయ్యి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేది. కానీ ఓవరాల్గా ఒక ఫైన్ మూవీ, వాచబుల్ అని ఓటీటీ. ఇంకా చూడకపోయి ఉంటే చూడండి మీకు టైం ఉన్నప్పుడు. నెక్స్ట్ నేను కవర్ చేసింది లవ్ స్టోరీస్ 2, నెట్ఫ్లిక్స్లో ఉంది. సెకండ్ అండ్ ఫోర్త్ స్టోరీస్ బాగున్నాయి కానీ ఫస్ట్ అండ్ థర్డ్ బాగా యావరేజ్. మిర్రర్ స్టోరీ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత ఎమోషనల్ పార్ట్ కూడా చాలా బాగుంది. అందులో కాజోల్ స్టోరీ ఉంటుంది. అందులో లాస్ట్ ట్విస్ట్ అది చాలా బాగుంది. పెర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ కూడా బాగుంది. 1తో కంపేర్ చేస్తే 1 బెటర్ ఏమో. బట్ ఇందులో ఏంటంటే ట్విస్ట్లు ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తారు, విచ్ ఇస్ ఓకే. ఆ తర్వాత నేను చూసిన నెక్స్ట్ సిరీస్ రానా నాయుడు. చాలామంది బాగాలేదు, బూతులు ఎక్కువ ఉన్నాయి, అది ఇది అన్నారు. బట్ దట్స్ వాట్ కదా, ఓటీటీ అంటేనే ఇవన్నీ పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఓటీటీకి దించుతున్నారు ఇలాంటి కంటెంట్ అంతా. నాట్ బ్యాడ్, గుడ్ డ్రామా ఓవరాల్. హిందీలోనే చూశాను నెట్ఫ్లిక్స్లో, నేను తెలుగులో చూడలేదు. బికాజ్ ఆ బూతులు అవన్నీ ఇంకా హిందీలో బెటర్ ఏమో వినడానికి తెలుగులో కన్నా. తెలుగులో అక్కర్లేని బూతులు ఎలా పెట్టాలో తెలియక డబ్బింగ్ అదంతా వర్స్ట్ ఉండొచ్చు. డైలాగ్స్ ఇంకా బాగా రాయొచ్చు అనిపించింది. వెంకీ అండ్ రానా కూడా బాగా చేశారు కానీ అందరికీ నచ్చకపోవచ్చు, వాళ్ళ ఫ్యాన్స్కి పర్టికులర్గా. అండ్ వెంకటేష్ రోల్ ఏమీ లేదు చెప్పాలంటే, ఏదో ఉన్నాడు అన్నట్టు ఉంది. చాలా వీక్ రోల్ అనిపించింది నాకు. నేను నార్మల్ ఆడియన్స్లో చూశాను కాబట్టి నాకు ఇది ఓకే సిరీస్. ఫ్యాను అది ఇది పట్టించుకోకుండా చూశాను కాబట్టి నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. కాబట్టి యాజ్ అ నార్మల్ మూవీ గోయర్గా అయితే ఇట్స్ అన్ ఓకే సిరీస్. మస్ట్ వాచ్ అని కాదు కానీ ఏదో ట్రై చేశారు అనిపించింది. ఆ తర్వాత ద కోవెనెంట్ అని చెప్పి ఇంగ్లీష్ మూవీ ఉంది ప్రైమ్లో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. చాలా బాగుంది సినిమా. మంచి స్టోరీ ఉంది, యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంటుంది, పెర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. మీకు వార్ అండ్ యాక్షన్ మూవీస్ నచ్చితే కనుక ద కోవెనెంట్ అని ఉంది, చూడండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత టక్కర్. ఈ మూవీ నేను యాక్చువల్గా డాలస్ విజిట్ చేసినప్పుడు హాల్లో చూద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఏదో చూడాలి కదా, వెకేషన్లో ఉన్నాను, ఖాళీగా ఉన్నానని. థ్యాంక్ గాడ్ నేను హాల్లో చూడలేదు. కాన్సెప్ట్ అండ్ స్టోరీ అయితే చాలా బ్యాడు, ఎగ్జిక్యూషన్ బ్యాడు, సాంగ్స్ బ్యాడు, అక్కడక్కడ కామెడీ కొంచెం క్లిక్ అయింది కానీ ఓవరాల్గా అన్బేరబుల్ సినిమా. మానేయండి, చూడొద్దు. ఆల్రెడీ చూసింటే నా బాధని మీరు పంచుకుంటున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ తర్వాత నేను ఇంకోటి చూసింది స్కూప్ నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ చూశాను. ఎందుకంటే క్యామ్ డైరెక్టర్ ఎవడైతే ఉన్నాడో హన్సల్ మెహతా, అతను తీసాడు ఈ స్కూప్. కానీ అసలు చాలా వేస్ట్ అయిపోయింది అనిపించింది. అతని రైటింగ్ కానీ స్టోరీ కానీ నాకు నచ్చలేదు. స్కూప్ అయితే ఏదో ట్రై చేయాలని ట్రై చేశాడు. మ్యూజిక్ ఓకే కొన్ని చోట్ల, కానీ ఓవరాల్గా ఆ స్టోరీ అంత ఇంట్రెస్టింగ్ అయితే తీయలేదు, అందరికీ అర్థమయ్యేటట్టు ఆర్ అందరికీ నచ్చేటట్టు. స్కామ్ వాజ్ టోటలీ డిఫరెంట్. జనాలు కనెక్ట్ అవ్వగలిగారు. ఓకే, ఇందులో మన వాళ్ళు ఎవరో ఒకరు పెట్టారు, విన్నాము, తెలిసింది. బట్ స్కూప్ చాలా తక్కువ మంది విన్న స్టోరీని ఏదో విధంగా అందరికీ గ్రిప్పింగ్గా చెప్పాలనుకుని ఏదో ట్రై చేశాడు. ఐ డింట్ లైక్ ఇట్. డైరెక్షన్ వాజ్ ఓకే, మ్యూజిక్ కూడా ఓకే, పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, కానీ ఓవరాల్గా స్టోరీ అంత బ్యాడ్. అవాయిడ్ ఇట్ ఇంకా చూడకపోతే. మిషన్ ఇంపాసిబుల్ 7 మీరు ఆల్రెడీ చూస్తుంటారేమో చాలామంది. ఇందులో టు బీ ఆనెస్ట్ నాకైతే నచ్చలేదు, యావరేజ్ అనిపించింది. స్టోరీ అండ్ పెర్ఫార్మెన్సెస్ ఆర్ ఓకే. లేదు ఇంకా అందులో పంచ్ లేదు. మిషన్ ఇంపాసిబుల్ అంటే ఏదో చూపించేద్దాం లేదు, 007కి మిషన్ ఇంపాసిబుల్ పెద్ద డిఫరెన్స్ లేదనిపిస్తుంది ఓవరాల్గా అయితే. అంటే స్టోరీ కూడా చాలా వీక్ అయిపోయింది. ఏవో డేర్ డెవిల్ స్టంట్స్ అవి చేస్తాడు కానీ బిట్స్ అండ్ పీసెస్గా అయితే ఓకే, కానీ ఓవరాల్గా అయితే నచ్చలేదు నాకు. ఆ తర్వాత నేను చూసింది మెంటు. బాగానే ఉంది యాక్చువల్గా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగానే తీస్తారని. సింపుల్ స్టోరీని మంచి స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేశారు. టైంపాస్, ఓటీటీలో వేరే పని ఏదో చేసుకుంటూ కూడా హ్యాపీగా చూసేయవచ్చు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకలేదు, బాగానే ఉంది. ఆ తర్వాత నేను చూసింది ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ద బీస్ట్స్. ఇది కూడా బాగుంది, గుడ్ యాక్షన్, బట్ సేమ్ స్టోరీ. జనాలు కాపాడడం, ప్రపంచాన్ని కాపాడడం, దాని అంతని ఓవరాల్గా సూపర్ హీరో రేంజ్లో తీసేద్దామని చెప్పి తీసింది ఓవరాల్గా. బట్ ఓకే, ఒకసారి చూడొచ్చు ఓటీటీలో. విఎఫ్ఎక్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఆ తర్వాత నేను చూసింది బవాల్. చాలా బాగుంది. ఎంత బాగుందంటే రంగ్ దే బసంతి గుర్తొచ్చింది నాకు ఈ మూవీ చూస్తున్నంత సేపు. పెర్ఫార్మెన్స్ అదిరిపోయాయి. చాలామందికి నచ్చకపోవచ్చు, నాకు నచ్చలేదు అన్నారేమో కూడా. బట్ చూడండి, గుడ్ కాన్సెప్ట్, వరల్డ్ వార్ 2తో లింక్ చేసి మంచిగా చూపించాడు, రియల్లీ నైస్, టైంపాస్. ఆ తర్వాత నేను చూసింది నాక్ ఎట్ ద క్యాబిన్. ఇది ఎం నైట్ ష్యామ్లన్ మూవీ. యూజువల్గా అతని స్క్రీన్ ప్లే బాగుంటుంది,
కానీ స్క్రిప్ట్లో ఫెయిల్ అయిపోతాడు. నేను మెసేజ్ కూడా పెట్టాను యాక్చువల్గా. స్క్రీన్ ప్లేలో ఆయన పిహెచ్డీ చేశాడు కానీ స్క్రిప్ట్ రాసుకోవడం మాత్రం చాలాసార్లు ఫెయిల్ అయిపోయాడు. లాస్ట్ 5 minutesలో ఒక రివెంజ్ ప్లాట్, సైకో ట్విస్ట్ ఏది పెట్టినా సినిమా చాలా పెద్ద హిట్ అయ్యేదేమో. కానీ ఎప్పుడు ప్రతి సినిమాలో ఇదే తీస్తాడు. నైట్ శ్యామ్లంతా ఇదే ప్రాబ్లమ్. అప్పటిదాకా తీసుకెళ్తాడు. ఎప్పుడైతే ట్విస్ట్ ఆర్ ద ప్లాట్ రివీల్, ద కాన్ఫ్లిక్ట్ రివీల్ చేయాల్సిన టైంలో అక్కడ ఈ ఫాల్స్ ఫ్లాట్. అస్సలు బాగోదు ఆయన పాయింట్ అని, ఆయన కాన్ఫ్లిక్ట్ పాయింట్ కానీ. సో ఓవరాల్గా అయితే అవాయిడ్ చేసేయండి, వేస్ట్. అప్పటిదాకా బాగున్నా లాస్ట్ కనుక మనం కనెక్ట్ అవ్వకపోతే ఇన్సేపు చూస్తుంది వేస్ట్ అని అనిపిస్తుంది. సో అది వేస్ట్. నాక్ అట్ ద క్యాబిన్, అవాయిడ్ ఇట్. తర్వాత బీడ్ అసలు ఎందుకు తీసాడో తెలియదు ఈ మూవీ నాకు. హిందీ మూవీ బీడ్ అనేది అవాయిడ్. అసలు టచ్ చేసిన ఏ పాయింట్ కూడా కంప్లీట్ చేయలేదు సినిమాలో. క్యాస్ట్ టచ్ చేశాడు, కరోనా టచ్ చేశాడు, రిలీజన్, కరప్షన్, పాలిటిక్స్, ఇలా చాలా టాపిక్స్ టచ్ చేశాడు. కానీ ఏ టాపిక్ని పూర్తిగా కంప్లీట్ చేయలేదు మన డైరెక్టర్. వేస్ట్ ఆఫ్ టైం. తర్వాత సామాజిక వర్గంన బాగుంది, చాలా బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, స్టోరీ ఓల్డ్ అయినా సరే కాన్ఫ్లిక్ట్ పాయింట్ న్యూగా ఉంది. అయితే నేను ఆ ట్విస్ట్ ముందే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఏదో ఒక ట్విట్టర్ హ్యాండిల్ పెట్టాడనమాట, ఈ మధ్యన ఇలాంటి స్టోరీస్, ఇలాంటి ట్విస్టులు కామన్ అయిపోతున్నాయి అని చెప్పి అలా వైకుంఠపురంతో కంపేర్ చేస్తే అప్పుడు నాకు రిలేట్ అయిపోయినా, ఎక్కడో ఉంది ఇది అలా వైకుంఠపురం ట్విస్ట్ అని చెప్పేసి. సో డైలాగ్స్ అయితే బాగున్నాయి. తర్వాత నేను చూసింది మామన్నన్, తమిళ మూవీ డబ్బింగు, నాయకుడు. యావరేజ్ ఫిలిం. ఈ ఉదయనిధి స్టాలిన్ను వడివేలు చేసింది. పెర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. వడివేలు యాక్టింగ్ అయితే సర్ప్రైజ్. అసలు సీరియస్ రోల్ ఇంత బాగా చేయగలడా అని మనకు అనిపిస్తుంది సినిమా కనుక చూస్తే. తప్పకుండా అయితే మీరు ఆ యాక్టింగ్ కోసం చూడొచ్చు. పెర్ఫార్మెన్స్ అయితే బాగున్నాయి చెప్పాను కదా సీరియస్ రోల్లో. ఓవరాల్గా స్టోరీ అదంతా కూడా యావరేజ్. ఆ తర్వాత రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ, ఇది నేను హాల్కి వెళ్ళి మరీ చూశాను. నాకైతే ఓకే అనిపించింది. 3 hours మూవీ, ఓకే, నాట్ బ్యాడ్. అంతేగాని గుండెలు చింపేసుకొని కొట్టేసే అంత అయితే కాలేదు. బట్ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే, డైరెక్షన్ వాజ్ గుడ్. అంటే ఎక్కడ ఓవర్ ద టాప్ అవ్వలేదు కానీ పర్లేదు. ఆ తర్వాత రంగబలి, ఇది కూడా ఓటీటీలో చూసుకోవాల్సిన సినిమా. హాల్లో చూస్తుంటే ఐఎమ్ వెరీ సారీ. కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగున్నాయి కానీ ప్లాట్ చాలా వీక్. ఏదో ఫ్లాష్ బ్యాక్ పెట్టేసి స్ట్రాంగ్ చేద్దాం అనుకున్న డైరెక్టర్ నార్మల్ ప్లాట్కి. ఎండింగ్ కూడా ఏదో హడావిడిగా అయిపోయింది కానీ చూస్తే ఓటీటీలో చూడండి అంతేగాని హాల్లో మీరు ఆల్రెడీ చూస్తుంటే ఐఎమ్ వెరీ సారీ. తర్వాత హిడింబా, ఈ సొల్లు సినిమాకి ఐఎండిబి రేటింగ్లు ఇవన్నీ స్టార్లు చూపించేసి అసలు చాలా ఎక్కువ చేశారు. కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే ఒకటి. అండ్ కొన్ని కాన్సెప్ట్స్ ఎలా ఉన్నా తీసేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. రాగా ఉంచేద్దామని అలా తీయడం వల్ల నిజంగా నచ్చదు, వేస్ట్ ఆఫ్ టైం. సో హిడింబా ఈజ్ ఎ టోటల్ ఫెయిల్యూర్. ఆ తర్వాత హాల్లో నెక్స్ట్ చూసిన మూవీ జైలర్. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అనిరుద్ కుమ్మేరు మొత్తం మ్యూజిక్ అంతా. అండ్ నెల్సన్ కామెడీ అయితే ఫస్ట్ హాఫ్లో బాగుంది, సెకండ్ హాఫ్ ఓకే. కామెడీ విషయంగా అయితే స్టోరీ కానీ రజనీ యాక్టింగ్ కానీ ఇదంతా మనందరికీ తెలిసిందే. జైలర్ చాలా బాగుంది. ఆ తర్వాత నేను చూసింది మేమ్ ఫేమస్. బాగానే ఉంది. నేను ముందే బ్యాడ్ అనుకున్నాను కానీ పర్లేదు, ఏదో ఇంట్లో కూర్చుని ఓటీటీలో చూసేటట్టు ఉంది సినిమా. హాల్కి వెళ్ళి అయితే ఐ డోంట్ నో, నేను బేర్ చేయలేనేమో. కొన్ని చోట్ల కామెడీ బాగుంది, ఫ్రెండ్షిప్ని బాగా చూపించారు ఫస్ట్ హాఫ్లో. 1 time వాచ్. ఓటీటీలో అయితే హాయిగా చూసుకోవచ్చు, డైరెక్షన్ కూడా బాగుంది, ఫస్ట్ టైం అయినా బాగా చేశాడు. ఆ తర్వాత నేను చూస్తుంది సిరీస్. యాక్చువల్గా ఈ సిరీస్ అంటే మీరు టీవీ సిరీస్ అనుకోకండి, మూవీలోనే ఇది ఈక్వలైజర్ అని చెప్పి ఈక్వలైజర్ 3 వస్తుందని చెప్పి ఈక్వలైజర్ 1, 2, 3 స్టార్ట్ చేశాను నేను. 1, 2 ఆల్రెడీ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి. ఒకటి ప్రైమ్లో ఉంది, ఇంకోటి నెట్ఫ్లిక్స్లో ఉంది. సో 2 మీరు కవర్ చేసుకోవచ్చు. బాగుంది. ద ఫస్ట్ పార్ట్ అయితే 2014 రిలీజ్ అయింది, అది కూడా బాగుంది. 2-3 ఎలివేషన్ సీన్స్ అయితే పీక్స్లో ఉంటుంది. స్టోరీ నార్మల్ అయినా జాన్ విక్స్ రేంజ్లో ఉంటుంది స్టోరీ, హీరో క్యారెక్టరైజేషన్ అంతా. ఈక్వలైజర్ 2 కూడా బాగుంటుంది, కొన్ని సీన్స్ సెటప్ అంతా బాగా అవుతుంది, ఎమోషనల్ కనెక్ట్ టు ద లీడ్ క్యారెక్టర్ ఇందులో బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు 2లో. సో 3 కోసం నేను అప్పుడు వెయిట్ చేస్తూ ఉండాను, అప్పటికి ఇంకా రిలీజ్ అవ్వాలి. తర్వాత బ్రో చూశాను, మన పవన్ స్టార్ అండ్ సాయి ధరమ్ తేజ్ బ్రో. టు బీ ఆనెస్ట్ నచ్చలేదు నాకు. అసలు ఎందుకు రీమేక్ చేసారో అర్థం కాలేదు. ఎందుకంటే నేను ఒరిజినల్ వెర్షన్ చూశాను నేను 2 years బ్యాక్ తమిళ్లోనే. నిజంగా అసలు సీరియస్గా చూస్తే అంత మూవీ కాదు. అలా అని చెప్పి ఓటీటీలో చూసి పని చేసుకుంటూ ఏదైనా చేద్దామంటే కూడా ఇంట్రెస్ట్ పుట్టే మూవీ కాదనిపించింది నాకైతే. ఏదో తీసారు, ఇంకా టైం ఉంది, డబ్బు ఉంది, తీసుకున్నారు. ఆ తర్వాత నేను హాల్లో చూసిన నెక్స్ట్ ఇంగ్లీష్ మూవీ ఏంటంటే గ్రాండ్ టూరిస్మో. సో ఈ మూవీ చాలా బాగుంది. ఇది ఒక గేమ్ని రియల్ లైఫ్లో ఒక గేమర్ ఎలాగా ప్రొఫెషనల్ కార్ రేసర్ ఎలా అయ్యాడు అనేది ఈ మూవీ. చాలా బాగుంది.
బిగ్ స్క్రీన్ మీద చూడాలి ఇది, బట్ ఐ డోంట్ నో ఇండియాలో ఇప్పుడు ఆడుతుందో లేదో. బట్ మీ ఇంట్లో కూడా ఛాన్స్ దొరికితే చూడండి. గ్రాండ్ టూరిస్మో బాగుంది. ఈ గేమింగ్ మీద మూవీ, కార్ రేసింగ్ మీద మూవీ. ఆ తర్వాత ఈక్వలైజ్ 3 రిలీజ్ అయింది, నేను చూశాను. 1, 2లానే సేమ్ అదే స్టోరీతో పార్ట్ కంటిన్యూ అయ్యింది. వెరీ గుడ్. లాస్ట్ 30 minutes యాక్చువల్గా లాస్ట్ 30 minutes దాకా మొత్తం హీరో క్యారెక్టర్ని హోల్డ్ చేసి అప్పుడు ఒక్కసారిగా హీరో క్యారెక్టర్ని బ్లాస్ట్ అయ్యేలా చేస్తాడు. చాలా బాగుంటుంది. మీరు ఓటీటీలో చూడొచ్చు, హాల్లోనే చూడాల్సిన పని లేదు. ఆ తర్వాత జవాన్ మనం చూసే ఉంటాం మనం చాలామంది. నాకైతే ఓకే నచ్చింది. బాలీవుడ్ వాళ్ళకైతే సూపర్ అనిపిస్తుంది, కానీ సౌత్ ఇండియన్ వాళ్ళకి ఓకే యావరేజ్ ఫిల్మ్లా ఉంది. ప్రెడిక్టబుల్ స్టోరీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. మనకి అట్లీ తెలుసు కదా, అట్లీ అయితే కుమ్ముతాడు ఈ మిక్స్డ్ ఎమోషన్స్ తోటి, అంటే అన్ని ప్లాట్లు కలిపేసి కొట్టేస్తాడు ఒకే చోట. అది నాకు రాజారాణి, నాకు ఎట్లీ ఫేవరెట్ మూవీ ఇప్పుడు కూడా రాజారాణి. అది నాకు ఎట్లీ ఫస్ట్ మూవీ అని తెలుసు, నేను చూశాను. ఎన్నిసార్లు చూసాను కూడా నాకు తెలియదు, అంత బాగుంటుంది మూవీ రాజారాణి అయితే. ఆ తర్వాత నాకు మిగిలిన అన్ని సినిమాలు కూడా మిగిలిన నచ్చిన థియరీ ఒకటి నచ్చుతుంది నాకు, అంటే తెలుగులో పోలీసుడు. మిగిలినవన్నీ ఇంకా మిక్చర్, మొత్తం బాగా మిక్చర్ చేసేస్తున్నాడు. కానీ ఎమోషన్ కంటెంట్ బాగుంటుంది అట్లీ మూవీస్లో, అది కనెక్ట్ అవుతారు ఎక్కడొక్కడ ఏదో పాయింట్కి, విచ్ ఇస్ రియల్లీ గుడ్. ఆ తర్వాత నేను చూసిన మూవీ రామబాణం. రొటీన్ స్టఫ్, కేజీఎఫ్ టైప్లో ఎలివేషన్స్ ట్రై చేశారు, సిచ్యువేషన్ కూడా సెట్ అయింది, కానీ మూవీలో అయితే వర్క్ కాలేదు. ఆ సిచ్యువేషన్స్ అన్ని నథింగ్ న్యూ. కామెడీ అయితే బ్యాడ్, స్టోరీ ఓకే, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే కూడా ఓకే. ఒకసారి మీరు ఓటీటీలో అయితే చూడొచ్చు, కానీ థియేటర్లో చూసిన వాళ్ళకి ఐఎమ్ సారీ, నేనేం చెప్పలేను. తర్వాత నేను మళ్ళీ ఓటీటీలో చూసింది బోలాశంకర్. ఈ మధ్యలో వచ్చినా నేను టాక్ బట్టి వెళ్ళలేదు, బట్ చిరుతో ఏం చేయకూడదో అదే చేయించాడు మెహర్ రమేష్. చిరుది ఇమిటేట్ చేసే యాక్టింగ్ కాదు, స్టోరీ ఓకే, కానీ ఆ క్యారెక్టర్తో ఓవర్ యాక్షన్ చేయించాడు, పర్టికులర్గా సెకండ్ హాఫ్లో. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ చిరుకు సెట్ అవ్వాలి, లేకపోతే వరస్ట్గా అనిపిస్తుంది. అదే అయ్యింది ఇక్కడ మూవీకి. మంచి మనీ పెట్టారు కానీ బ్రెయిన్ పెట్టలేదు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు మెహర్ రమేష్ అండ్ ప్రొడ్యూసర్ అయితే. అంటే ఇంత తెలిసి కూడా మంచి మ్యూజిక్ని పెట్టుకోవాలి కదా, ఎందుకు అలా పెట్టుకున్నాడు నాకు అదే అర్థం కాలే. ఆ తర్వాత నేను నెక్స్ట్ చూసింది జానే జాన్, కరీనా కపూర్ది. ఇది ఒక జాపనీస్ నవల్ని బేస్డ్ అయ్యి తీశారు. అదే జాపనీస్ నవల్ బేస్డ్ అయ్యి దృశ్యం మూవీని మలయాళం రైటర్ డైరెక్టర్ అతను రాసుకున్నాడు. ఇప్పుడు దాన్ని ఒరిజినల్ రీమేక్ లాగా ఈ జానే జాన్ అని చెప్పి నెట్ఫ్లిక్స్లో వాళ్ళు కరీనా కపూర్తో తీశారు. ఇట్ వాజ్ ఓకే, సీరియస్ మూవీ, అంత కామెడీ ఏమి ఉండదు, బట్ సేమ్ ప్లాట్, సిమిలర్ ప్లాట్ అంతాను బాగానే ఉంది. ఒకసారి ఇంట్లో కూర్చున్నప్పుడు కామ్గా చూసుకోవచ్చు. ఆ తర్వాత నేను చూసినది గాంధీవదారి అర్జున, మన వరుణ్ తేజ్ది. వరుణ్ తేజ్ మూవీ మీరు ఇంకా ఇప్పటిదాకా చూడకపోయి ఉంటే ఇది ఒకసారి ట్రై చేయండి. ఓటీటీలో కాబట్టి మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో అవన్నీ చేసుకుంటూ పాటలు ఏమైనా ఉంటే స్కిప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ చాలా మంచి పాయింట్, ఆ పాయింట్ ఏదైతే ఉందో, అంటే ఆన్ ఎ పేపర్ ఇస్ వెరీ గుడ్ స్టోరీ, బట్ తీసేటప్పుడు చాలా బ్యాడ్ అయిపోయింది. ఫస్ట్ ఏదంటే బ్యాడ్ అయిందంటే టైటిల్ బ్యాడ్. అది ఎంత బ్యాడ్ అయిందంటే టైటిల్ జనం హాల్కి రాకుండా చేసింది టైటిల్. సో అది ఫస్ట్ బ్యాడ్. అలానే హీరో క్యారెక్టర్కి అమ్మ సెంటిమెంట్ లేకుండా వాడి జాబ్కే పరిమితం అయ్యి వాడి జాబ్కే సిన్సియర్ అయితే ఇంకా ఎలివేట్ అయ్యేది ఆ క్యారెక్టర్. కానీ అమ్మ సెంటిమెంట్ పెట్టేసి అమ్మ సెంటిమెంట్కి పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ పాయింట్కి లింక్ పెట్టేసి ఇట్ డిడ్ గో రియలీ వెల్. అక్కడ కొంచెం బ్యాడ్ అయ్యింది. అది చెప్పాను కదా, పేపర్ మీద రాసుకుని నేను పాడ్కాస్ట్లో చెప్తే ఇలాంటి స్టోరీ బాగుంటుంది, కానీ తీసేటప్పుడు ఆ పాయింట్లు తీసేయాలి. హీరో క్యారెక్టర్ ఆర్క్ అలా ఉండకూడదు. హీరో క్యారెక్టర్ అక్కడ బ్యాడ్ అయిపోయింది. ఎడిటింగ్ గుడ్, కానీ స్క్రీన్ ప్లే ఓకే, కానీ నాకు నచ్చంది ఏదైనా ఉందంటే డైరెక్షన్ బాగాలేదు. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది కొన్ని చోట్ల, అంటే ఆల్రెడీ మూవీస్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హిట్ అయిన మూవీస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేపేశారు బాగానే. హీరోయిన్ కూడా బ్యాడ్ చాయిస్, ఆమె క్యారెక్టర్ కానీ ఆమె యాక్టింగ్ కానీ పెద్ద ఏం లేదు. నాజర్ బాగానే చేశాడు. స్క్రిప్ట్ని కొంచెం అటు ఇటు ఆల్టర్ చేస్తుంటే, నేను చెప్పినవి పాయింట్లు కొన్ని కన్సిడర్ చేస్తుంటే మంచి బ్లాక్ బస్టర్ అయ్యేది వరుణ్ తేజ్కి. అండ్ ఇంకొక నాకు నచ్చింది అంటే బడ్జెట్ పరంగా కూడా, ఇప్పుడు వరుణ్ తేజ్ బడ్జెట్ అయినా అవన్నీ క్యాలిక్యులేషన్ మైండ్లో పెట్టుకుని అయినా సరే యూకేలో తీయాల్సిన స్టోరీ కాదు ఇది. అసలు ఆ పాయింటే లేదు. ఇంగ్లీష్ డైలాగ్స్ రాసేసుకొని యూకేలో పెట్టేసుకొని అవసరం లేదు, అసలు యూకేలో తీయాల్సిన స్టోరీ కాదు, కానీ తీశారు. సో దట్స్ ఏ బ్యాడ్ మూవ్, వాట్ కెన్ ఐ సే. ఆ తర్వాత నేను చూసిన ఇంకో మూవీ ఆకాశం అని చెప్పి నెట్ఫ్లిక్స్లో ఉంది, తమిళ డబ్బింగ్ మూవీ, చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది మూవీ అని. కొంచెం ప్రెడిక్టబుల్ స్టోరీ అయినా సరే పోను స్క్రీన్ ప్లే అయితే నాకు చాలా మంది నచ్చింది. అలాంటి స్క్రీన్ ప్లే రాయడం కష్టం, అలాంటి స్క్రీన్ ప్లే రాసిన తర్వాత తీయడం కష్టం.
మనం రాసింది తీసేటప్పుడు ఎక్కడో ఒకటి పోద్ది. కానీ తీయడం అలాగా నచ్చింది నాకు, విచ్ ఈస్ రియలీ గుడ్. నా నరేషన్ కూడా నాకు నా రైటింగ్కి కొంచెం దగ్గరగా, నేను ఇప్పటివరకు రాసిన స్టోరీలకి దగ్గరగా ఉన్న రైటింగ్లా అనిపించింది ఆ డైరెక్టర్ది అయితే. డైలాగ్స్ కూడా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అసలు నాకు తెలియదు హాల్లో రిలీజ్ అయిందా లేదా అని, లేకపోతే ఐ డోంట్ నో, నేను వెళ్ళేవాడినేమో. ఆ తర్వాత సప్తసాగరది చెల్లో, ఇది కన్నడ సినిమా తెలుగులో డబ్బింగ్లో ఓటీటీలో వచ్చింది కదా, బాగుంది. కానీ కొంచెం డ్రాగ్ అని అనిపించింది సైడ్ ఏ అయితే. పర్ఫార్మెన్సెస్ మ్యూజిక్ బాగున్నాయి, కానీ ఓటీటీలో ఒకసారి చూడొచ్చు. కానీ ట్విట్టర్లో చాలా పొగిడేశారు, ఎత్తేసారు మూవీని. నెవర్ బిఫోర్ నెవర్ అగైన్, మంచి లవ్ స్టోరీ, కల్ట్ గిల్ట్ అని చెప్పేసి అన్నారు. కానీ నథింగ్, అంత కల్ట్ అయిపోయే సినిమా ఏం కాదు, అంత గ్రేట్ అయ్యి అనిపించలే. ఆ తర్వాత నేను చూసిన లేటెస్ట్ వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి, ప్రైమ్లో ఉంది. చాలా బాగుంది సిరీస్ ఇది. డైలాగ్స్ అయితే అదిరిపోయాయి, స్టోరీ కూడా బాగుంది, కాన్ఫ్లిక్ట్ బాగుంది, మంచి హిట్ అవుతుంది యాక్చువల్గా మూవీగా తీసుంటే. సేమ్ ప్లాట్ని, సేమ్ కమెడియన్స్ని, సేమ్ క్యాస్ట్ తీసిన మంచి హిట్ అయ్యేది మూవీ. ఐ డోంట్ నో అది ఎందుకు అలా సీరియస్గా తీశారు, బట్ రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఇట్, నచ్చింది నాకు. ఆ తర్వాత నేను చూసిన నెక్స్ట్ మూవీ ఖుషి. శివ నిర్వాణ నుంచి ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేశాను. నాకు నచ్చింది ఏంటంటే సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్, హీరోయిన్ ఆమె కన్నా రాశి ఖన్నాని పెట్టుంటే ఇంకొంచెం బాగా పండేదేమో మొత్తం సీన్ అదంతా. ఎందుకంటే ఆ సమంత ఫేస్లో ఆ క్యారెక్టర్కి తగ్గ నాకు అలా కనిపించలేదు, ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఆర్ ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ లేదు, సూట్ అవ్వట్లేదు అనిపించింది. ఎందుకంటే శాకుంతలంకి దీనికి ఆల్మోస్ట్ సిమిలర్గా అనిపించింది ఆమె ఎక్స్ప్రెషన్స్, ఎక్కడ చేంజ్ లేదు. కోపంగా చూస్తుందో, బాధతో చూస్తుందో, కన్ఫ్యూజన్తో చూస్తుందో, ఆ సేమ్ ఎక్స్ప్రెషన్ ఈ మూడిటికి, అది నాకు అర్థం కాలేదు. అందుకని ఓవరాల్గా ఎమోషన్ అయితే ల్యాక్ అయింది. కామెడీ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ యావరేజ్, ఓటీటీలో అయితే చూడొచ్చు. తర్వాత నేను చూసిన మలయాళం మూవీ ఆర్డిఎక్స్. డైరెక్టర్ కేజీఎఫ్ ఫ్యాన్ అనుకుంటాను, సూపర్గా తీశాడు. సింపుల్ స్టోరీ అయినా ఎలివేషన్స్, మ్యూజిక్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే అదరగొట్టేశాడు. బాగుంది సినిమా. నేను హాల్లో కూడా మలయాళం వెర్షన్ వెళ్దాం అనుకున్నాను, ఎందుకంటే మాకు దగ్గరలోనే ఆడుతుంది మలయాళం వెర్షన్, వెళ్దాం అనుకున్నాను. బట్ నెట్ఫ్లిక్స్ వాడు నెక్స్ట్ 1 వీక్లో వచ్చేస్తుంది మూవీ అంటే నేను ఆగిపోయాను, లేకపోతే వెళ్ళేవాడిని నేను, ఎందుకంటే రివ్యూస్ అందరూ బాగుంది అన్నారని వెళ్దాం అనుకున్నాను. ఇంకే సినిమాలు లేవు కాబట్టి. ఈ మధ్యలో నేను కవర్ చేసిన ఇంకో మూవీ బేబీ. నాకు నచ్చింది ఓవరాల్గా మూవీ, ఏంటి కాన్సెప్ట్ అదంతా అనుకున్నా సరే, దాన్ని ఇంకా బాగా తీయచ్చేమో అనిపించింది కొన్ని చోట్ల అయితే. హీరోయిన్ అందరు యాక్టింగ్ అయితే సూపర్ బాగా చేశారు, కానీ ఇంకా ట్రిమ్ చేయొచ్చు. ఓవరాల్గా మూవీ చాలా ఎక్కువ లెంతీ మూవీ అనిపించింది. పెర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అన్నీ సెట్ అయ్యాయి బాగా. స్టోరీ మనకి అందరికీ తెలిసిందే, చాలా ప్రెడిక్టబుల్ స్టోరీ, అందరి పెద్ద ఏం లేదు. కానీ మెయిన్గా మనకి ఈ మూవీ పెర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, క్యారెక్టర్స్, ఆ హీరో, హీరోయిన్, ఆ సెకండ్ హీరో, ఈ 3 క్యారెక్టర్స్ ఆర్క్ ఎలా చెక్కాడు అనేది డైరెక్టర్కి అక్కడ ఇచ్చేయచ్చు. ఇది ఈ చిన్న నంది అవార్డు గెలుచుకుని నేను ఆశ్చర్యపోను డైరెక్టర్ విషయంలో కానీ, డైరెక్టర్ రైటింగ్ విషయంలో కానీ. ఎందుకంటే క్యారెక్టర్స్ ఆర్క్ అంత బాగుంది మూవీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సాయి రాజేష్ నుంచి ఇంత క్యారెక్టర్స్ ఇంత బాగా స్ట్రాంగ్గా ఉండే ప్లాట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ అ వెరీ నైస్ అటెంప్ట్. నాకు తెలిసి ఆనంద్ దేవరకొండకి మంచి బ్రేక్ ఆ మూవీ. సో ఓవరాల్గా ఇవి నేను ఈ లాస్ట్ 3 monthsలో చూసిన మూవీస్, సిరీస్, హాలు, ఇంట్లో కలిపి మొత్తము. ఇంకా నేను ఏవో కొన్ని పాత సినిమాలు కూడా రిపీట్ వేసుకున్నాను, అందుకే అవేం చెప్పలేదు, ఎందుకంటే అవి ఎప్పుడో సినిమాలు. అలాగే మీరు కూడా ఏమైనా మంచి మూవీస్ చూసి నా ఒపీనియన్ ఎక్కడైనా తప్పు అనిపిస్తే మీరు నాతో డైరెక్ట్గా చాట్ చేయాలనుకున్నా కూడా యూ కెన్ యూజ్ స్పాటిఫైలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో యూజ్ దట్ ఆప్షన్ అండ్ వీ కెన్ కనెక్ట్. అండ్ ఇవన్నీ కూడా నేను ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను, నా పర్సనల్ అకౌంట్లో. ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ చూశాను ఈ ఇయర్లో అని చెప్పి. ఐ థింక్ 97, 95 అయ్యాయి, ఓవరాల్గా 95 అయ్యాయి. సో ఐఎమ్ హోపింగ్ ఐ విల్ కంప్లీట్ 100 వెరీ సూన్ ఈ ఇయర్కి.